తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క వాడలో, ప్రతి ఒక్క సిటీలో కూడా మనకి ఎక్కువగా వినిపించేది డప్పు సప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపు, బోనాల సందడి. బోనాల పండగ తెలంగాణ రాష్ట్రంలో మొదలైపోయింది. ఈసారి ఏర్పడినటువంటి రేవంత్ సర్కార్ బోనాల పండగని అంగరంగ వైభవంగా చేయాలంటూ ఇప్పటికే నిర్ణయించుకుంది. మరి బోనాల పండగ ఈ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతుంది. బోనాల పండగ అంటే మొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటి? అందరూ తలపైన పెట్టుకెళ్ళేటటువంటి బోనం. ఆ బోనమే బోనాల పండగ మొత్తంలో కూడా ఎంతో విశిష్టమైనది. మరి అసలు ఈ బోనాల పండగకి ఏదైతే బోనం సమర్పిస్తారో ఆ కుండలు, మట్టి కుండలు ఎలా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, ముఖ్యంగా గోల్కొండలో ఉన్నటువంటి బోనాలకి అంటే ఈసారి జగదాంబిక అమ్మవారికి సమర్పించడానికి ఒకే ఇంటి నుంచి దాదాపు 500కు పైగా ఆ కుండలను తయారు చేస్తున్నారంట. అసలు పూర్తి దీని చరిత్ర ఏంటో అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఆల్రెడీ లతక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము, కుమ్మరి వాడికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున మనకి ఇంట్లోకి రాగానే చక్కగా అమ్మవారు దర్శనం ఇస్తున్నట్టుగా చక్కగా బోనాలకి సంబంధించినటువంటి కుండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు అక్క చక్కగా ఏదైతే కుండలు ఉన్నాయో వాటిని మట్టి కుండలను చక్కగా అందంగా పెయింటింగ్ వేస్తూ కూడా తయారు చేస్తున్నారు. ఇల్లు మొత్తం కూడా ఎక్కడ నిల్చోవడానికి ప్లేస్ లేదు, చుట్టూ కూడా మనకి కుండలే కనిపిస్తున్నాయి. అసలు ఏంటి అక్క ఏ విధంగా తయారు చేస్తుంది, ఎన్ని తయారు చేశారు, ఇదంతా కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నా ముందున్నటువంటి విజువల్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు మీకు బోనాల గురించి చెప్పడానికి వచ్చేసాను. అయితే ముఖ్యంగా అమ్మకు సమర్పించేటటువంటి బోనం ఏదైతే ఉంటుందో అది మట్టి కుండలో సమర్పిస్తారు. ఆ మట్టి కుండలు ఏ విధంగా తయారు చేస్తారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం తాళగడ్డలు ఉన్నటువంటి కుమ్మరివాడికి వచ్చేసాం. మనతో పాటు లతక్క ఉన్నారు. అక్క చాలా బిజీగా ఆల్రెడీ ఏదైతే కుండలు ఉన్నాయో అవి తయారు చేస్తున్నారో అక్కతో మాట్లాడదాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి చాలా బిజీగా మీ పనిలో అలా ఫోకస్ చేస్తున్నారు. ఎన్ని కుండలు తయారు చేశారు అక్క మొత్తం? మేము మొత్తం 500 కుండలు చేసినాం రా. ఇప్పటికి 500 కుండలు తయారు చేసినాము. ఇంకా 2 డేసే ఉంది కదా, దగ్గరకు వచ్చింది, కంప్లీట్ కానీకి వచ్చింది. ఇంక ఈ చిన్న కుండలు కంప్లీట్ చేస్తే 500 కుండలు కంప్లీట్ అయిపోతుంది. అంటే 500 కుండలు అంటే ఒక్కొక్క సెట్ కదా? ఒక్కొక్క సెట్, మొత్తం సెట్ కలిపి 500. ఓకే, ఒక్కొక్క సెట్లో ఏమేమి ఉంటాయి అక్క? ఒక్కొక్క సెట్లో పెద్దది నైవేద్యం చేసే కుండ ఉంటుంది. కుండ పైన అమ్మవారికి శాఖ పెట్టడానికి మధ్యన కుండ ఉంటుంది. దానిపైన కంచులు అని దీపం పెట్టడానికి. ఈ మొత్తం 3 కలిపి పెద్ద ఒక సెట్, బోనం సెట్ అవుతుందండి. ఓకే ఓకే. మొత్తం ఈ 500 బోనాల సెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఎప్పుడు అక్కడ గోల్కొండలో ఇస్తారు? మేము శుక్రవారం రోజు పంపించేస్తామండి ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే అన్ని కుండలకి అలంకరణ ఇంకా చేసేదంతా బొట్లు అవన్నీ కుంకుమ పసుపు పెట్టేసి తయారు చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే రోజు పొద్దున మార్నింగే ఎక్కిస్తారు అక్కడ బోనాలు అమ్మవారికి. మనకి ఆషాఢం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో బోనాలు షురు అయిపోతాయి. మరి మీరు ఈ పనంతా, ఈ కుండలు తయారు ఇదంతా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? మేము ఒక 2-3 నెలల నుంచి తయారు చేస్తున్నామండి. 2-3 నెలల నుంచి తయారు చేస్తే ఇప్పటికీ కంప్లీట్ అయింది. ఈ వర్షాలు ఉండడం వల్ల కుండలు తొందరగా కాలేక లేట్ అయింది. ఇంత లేటు లేదంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే కుండలు మీరే తయారు చేస్తారా లేదా బయట నుంచి తెస్తారా అక్క? అంటే పెద్ద కుండలు, బోనం కుండ, పెద్ద కుండ ఒకటి బయట నుంచి తెస్తామండి. మిగతాయి కంచుళ్ళు, బోనం గురిగి అవి మేమే తయారు చేసుకుంటాం. అంటే ఎలా ఇవన్నీ మట్టి రూపంలో ఉన్నప్పుడే తీసుకొస్తారా? మట్టి ఉట్టి ఖాళీ మట్టి తెస్తామండి. మట్టి తెచ్చి దాన్ని వడబోసి దాన్ని తయారు చేసి మేమే మిషన్ ఈ సారి పైన తయారు చేస్తాం. మా ఆయన చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఒక కుండ తెచ్చిన తర్వాత దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే కుండ తెచ్చి దాన్ని మొత్తం అందులో మట్టి అది ఉంటుంది, మళ్ళీ కడిగి చేస్తాం. దాన్ని వాటర్తో మంచిగా కడిగి దానికి వైట్ పెయింట్ వేసి ఎల్లో పెయింట్ వేసి అవి ఆరిన తర్వాత మేము కలరింగ్ చేస్తామండి. కలరింగ్ చేస్తే దానికి పట్టుకోవాలంటే ఆరిన తర్వాతనే చేస్తాం. అంటే ఇప్పుడు మనం బోనాలు సమర్పించినప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి, ఈ పెయింట్ పోకుండా ఎలాంటి పెయింట్ వాడతారు? ఈ వాటర్ పెయింటేనండి. కానీ ఈ మట్టి కుండ దాన్ని వాటర్ని పీల్చుకోవడం ద్వారా కలరింగ్ వెళ్ళిపోదు, గట్టిగా ఉంటుంది. వర్షం పడ్డా కానీ పోదు ఈ కలర్. ఓకే, ఏ కలర్స్ వాడతారు అక్క? రంగులు ఏమేమి వాడతారు? అంటే గ్రీన్ కలరు, రెడ్ కలరు, బ్లాక్, వైట్, ఎల్లో
ఇవే వాడతామండి. ఇప్పుడు అన్నిటికీ ఒకేలాంటి డిజైన్ వేస్తారా? లేదండి, ఒక 10 ఇటుకి ఒక్కొక్క డిజైన్, 10 ఇటుకి ఒక డిజైన్ అట్లా ఇస్తాం. కానీ ప్రతి దానిలో అమ్మవారి కళ్ళు అనేది కామన్. అమ్మవారిని దించిన తర్వాత మిగతావన్నీ ఓంకారం వేస్తాము, ఈ పక్కన డిజైన్స్ వేస్తాము, నెమలీలు అవన్నీ వేస్తాము, ఆకులు, యాపాకులు అవన్నీ వేస్తాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. పెద్ద కుండ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? దీనికి పెయింట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అక్క? ఒక్కొక్క కుండకు 1/2 అవర్ పడుతుంది. ఒక కుండ సెట్ కావడానికి 1 అవర్ పైననే పడుతుందండి. సో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ మొత్తం అక్క వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా మనకు కుండలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్క, మీకు ఎవ్రీ ఇయర్ ఈ ఆర్డర్ వస్తుందా? ఈసారి మొదటిసారి వచ్చిందా? లేదు, 4 ఇయర్స్ నుంచి వస్తుందండి మాకు. ప్రతి ఇయర్ ఎన్నెన్ని ఇచ్చేవాళ్ళు? ఫస్ట్ ఒక 100 నుంచి స్టార్ట్ అయిందండి. 100 నుంచి 500 వరకు చేసి ఇస్తున్నాం. ఈ ఇయర్ 500 ఇస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు డబ్బులు తీసుకొని ఇస్తారా, ఉట్టిగా ఇస్తారా అక్క? అంటే అది ఇప్పుడు మేము ఇది తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ సమితి వాళ్ళకు ఇస్తున్నామండి. వాళ్ళు మాకు చెప్పిర్రు, వాళ్ళకి ఇస్తున్నాము. సో మొత్తానికి కుమ్మరి సంఘం నుంచి మీరు ఇస్తున్నారు ఇయర్? అవునండి. మరి ఇలాంటి అదృష్టం మీకు రావడం ఎలా అనిపిస్తుంది? మాకు ఈ అదృష్టం చాలా ఆనందంగా ఉందండి. మేము మా ఇంటి నుంచి అయితే మాకు దేవునికి మా ఇంట్లో బోనం తయారు చేసి ఎక్కిచ్చేది వంతన లేదు, కానీ మేము ఈ గోల్కొండకు ఇట్లా తయారు చేసి ఇవ్వడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే. సో మీరు ఒక్కరే చేస్తారు, ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా? ఫ్యామిలీ మొత్తం చేస్తామండి. మా అత్తమ్మ, మా ఆయన, మా బాబు అందరం కలిపి చేస్తాం. ఈ డిజైన్ ఒకటి నేను చేస్తాను, మిగతా అన్నీ అందరం కలిసి చేస్తాం. ఓకే. సో చూడొచ్చు చక్కగా అక్క అసలు చెయ్యి ఏ మాత్రం కదలడం లేదు, బాగా అలవాటు అయిపోయింది. ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఇదే ఇంటి నుంచి ప్రతి ఏడు ఏదైతే బోనం కుండ ఉంటుందో అది వెళ్తుంది. అయితే ఇక మనం ఈ కుండ విషయానికి వస్తే మొత్తం ఇదంతా ఒక సెట్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు విజువల్స్లో చూడొచ్చు, పెద్ద కుండ ఏదైతే ఉందో అందులో అమ్మవారికి భోజనం వండి పెడతారు. దాన్నే అసలు బోనాలు అనేది, బోనాలు అంటేనే భోజనం. కొంతమంది బెల్లంతో, కొంతమంది పాలతో డిఫరెంట్ రకాలుగా చేస్తారు. దానిపైన ఉన్నటువంటి చిన్న కుండ అంటే ఈ సైజులో ఏదైతే కుండ ఉందో దీనిలో శాఖ పోస్తారు అమ్మవారికి. కొంతమంది పానకం తీసుకొని వెళ్తుంటారు, కొంతమంది కళ్ళు శాఖ పోస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్గా పెడతారు. అండ్ దానిపైన ఈ 2 ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు. వీటిని ఏమంటారు అక్క? కంచులు, దీపాలు, ప్రమిదలు, ఈ విధంగా ఇందులో దీపం పెడతారు. అయితే ఒక్కసారి బోనం తలపైన ఎత్తుకున్న తర్వాత ఇందులో దీపం పెడితే అమ్మవారికి బోనం సమర్పించేంత వరకు కూడా ఈ దీపం కొండెక్కకుండా అంటే ఆరిపోకుండా కూడా చూసుకొని తలపైన పెట్టుకొని మహిళలు తీసుకొని వెళ్తారు. ఇక బోనాలకి దినదినం ఎంత అంటే ఇయర్ ఎంత ప్రాముఖ్యత పెరుగుతుంది అనడానికి ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. 4 సంవత్సరాల క్రితం అక్క వాళ్ళు ఇదే ఇంటి నుంచి కేవలం 100 కుండలు అంటే 100 బోనాల సెట్లు మాత్రమే తయారు చేశారంటే ఈసారి ఏకంగా 500 బోనాల సెట్లను తయారు చేస్తున్నారు. అంటే చూడొచ్చు మహిళలలో ఈ బోనాల విశిష్టత కానివ్వండి, బోనాలు సమర్పించాలనే ఇంట్రెస్ట్ ఎంతగా పెరిగిందనేది మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆషాఢ మాస బోనాలు ప్రారంభమైతే ఇక ఆషాఢ మాస బోనం అంటే ఫస్ట్ మనకి గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతే మిగతా అన్ని ఊర్లలో కూడా బోనాలు ప్రారంభమైతే. సో మొత్తానికైతే ఆషాఢ మాస బోనాలు ఏవైతే గోల్కొండ బోనాలకు సంబంధించిన అమ్మవారి బోనం కుండలు అయితే లతా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఈసారి ఘనంగా అమ్మవారికి చేరుకోబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజప్పతో హేమ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, కుమ్మరివాడి.